వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూద్దాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన చిన్ననాటి గురువు జైశెట్టి రమణయ్యను కలిశారు. అనారోగ్యంతో బాధపడుతున్న రమణయ్యతో మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు శాలువాతో కేసీఆర్ ను సత్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు రమణయ్య మాస్టారు కొన్ని పుస్తకాలను బహుమతిగా అందజేశారు. Okay, sir. సార్లకు కూడా రాదు ఎక్కడిలో భారత్ నగర్లో ఉన్నాం. మా మామయ్య గారికి చిరకాల వాంఛ ఉండే మీరు రావాలి, మా ఇంటికి నేను పావనం చేయాలనుండే ఇప్పుడు అయింది. ఏళ్ళ తరబడి పీడిఎం పడ్డం కనుక భగవంతుడు వారిని పంపి మన తెలంగాణ మనకి ఇప్పించాడు. అది తప్పకుండా వారి మీద ప్రయోజనాలు వారికి అంకితం ఇచ్చారు. ఇప్పుడు సౌండ్ అండ్ లైట్ సిస్టమ్ చేసినప్పుడు ఇప్పుడు అంకితం ఇచ్చారు. వారికి చెప్పకుండానే అంకితం. సంవత్సరంలో కొన్ని రాష్ట్రాలు చేసి అవును అవును. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన చిన్ననాటి గురువు జైశెట్టి రమణయ్యను కలిశారు. అనారోగ్యంతో బాధపడుతున్న రమణయ్యతో మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు శాలువాతో కేసీఆర్ ను సత్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు రమణయ్య మాస్టారు కొన్ని పుస్తకాలను బహుమతిగా అందజేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జగిత్యాలలోని తన చిన్ననాటి గురువుని కలుసుకోవడం జరిగింది. జైశెట్టి రమణయ్య ప్రముఖ కవి కూడా. అయితే ఈ సందర్భంగా వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పలకరించడంతో పాటుగా జైశెట్టి రమణయ్యతో కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితిని కూడా స్వయాన తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇంటర్మీడియట్ లో సిద్దిపేటలోని లెక్చరర్ ఏదైతే ఇంటర్మీడియట్ కాలేజ్ లో వారికి హిస్టరీ పాఠాలు చెప్పారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఆనాటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు తెలంగాణ పట్ల కన్సర్న్ ఉంటుంది అని కూడా అటు జైశెట్టి రమణయ్య చెప్పినటువంటి సందర్భం కూడా చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా వారి కుటుంబం కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ని సాదరంగా ఆహ్వానించారు. సంబరపడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఏదైతే ప్రధానంగా జగిత్యాలకు సంబంధించి కూడా నిన్న రోడ్ షో కంప్లీట్ అయినటువంటి పరిస్థితి కూడా మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే. రమణయ్య వద్ద ఇంటర్మీడియట్ లో చరిత్ర పాఠాలు నేర్చుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన ప్రియ శిష్యుణ్ణి చూసి గురువు రమణయ్య సంబరపడినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద చూస్తే మాత్రం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. చిన్ననాటి గురువును కూడా గుర్తు పెట్టుకొని ఈ విధంగా వెళ్ళడం చాలా అరుదుగా ఉంటుందని కూడా, అది బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కే సాధ్యమవుతుందని కూడా, పెద్దలను గురువులను గౌరవించడంలో వారికే కన్సర్న్ ఉంటుందని కూడా అందరూ కూడా గుర్తు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. థ్యాంక్ యూ వంశీ. Okay, sir. సార్లకు కూడా రాదు ఎక్కడిలో అక్కడ భారత్ నగర్లో ఉన్నాం. మా మామయ్య గారికి చిరకాల వాంఛ ఉండే మీరు రావాలి, మా ఇంటికి నేను పావనం చేయాలనుండే నెరవేరింది. ఇప్పుడు అయింది. ఏళ్ళ తరబడి పీడిఎం పడ్డం కనుక భగవంతుడు వారిని పంపి మన తెలంగాణ మనకి ఇప్పించాడు. అది తప్పకుండా వారి మీద ప్రయోజనాలు వారికి అంకితం ఇచ్చారు. ఇప్పుడు సౌండ్ అండ్ లైట్ సిస్టమ్ చేసినప్పుడు ఇప్పుడు అంకితం ఇచ్చారు. వారికి చెప్పకుండానే అంకితం.
సంవత్సరంలో కొన్ని రాష్ట్రాలు విజయించింది అవును ఇది అవును